ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, అక్కడున్న ప్రజలందరూ కూడా సాక్షులమని చెప్పి, యెహోవా నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయను. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడివై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనరాలు వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెస్సు కుటుంబం వలె నుండునుగాక అని. అప్పుడు రూతును పెళ్లి చేసుకుని ఆమె ద్వారా దేవుడు సంతానం అనుగ్రహించినప్పుడు ఉబేదుని కన్నట్లుగా చూస్తున్నాం. ఉబేదు ద్వారా దావీదు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా దావీదులో నుంచి దేవుడైన యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా అట్టి ఆశీర్వాదం కలిగిన బిడ్డగా మోయగురాలైన రూతును దేవుడు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆమె